శతాబ్దాలుగా ఎవరూ ఏమాత్రం ప్రశ్నించలేని ఒక భారీ అధికార వ్యవస్థను ఒక చిన్న ఆలోచన ఎలా సవాల్ చేసింది అనేది ఈరోజు మన లోతైన విశ్లేషణలో చూడబోతున్నాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మ్మ్. మన ముందున్న ఆధారం ఏంటంటే ద ప్రింటింగ్ ప్రెస్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ అథారిటీ అనే ఒక రీసెర్చ్ వర్క్. అందులో ముఖ్యంగా ఎపిసోడ్ 13 వెన్ అథారిటీ ఫేస్డ్ ఇట్స్ ఫస్ట్ క్వశ్చన్ అనే నిర్దిష్ట భాగం మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే ముద్రణ యంత్రం అంటే కేవలం పేపర్ మీద సిరాను అద్దే ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. మ్మ్. అవును, అది సమాచార వేగాన్ని అమాంతం పెంచేసింది, మనుషుల ఆలోచన విధానాన్ని ఎలా మార్చింది, పవర్ డైనమిక్స్ని ఎలా షిఫ్ట్ చేసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. అంటే పాత రోజుల్లో పవర్ని అథారిటీని ఛాలెంజ్ చేయాలంటే ఒక పెద్ద సైన్యం కావాలి లేదా ఆయుధాలు పట్టినవాళ్లు కావాలి అనుకునేవారు. అవును, అది కామన్ బిలీఫ్. కానీ ఇక్కడ ఒక కొత్త తరహా ఆయుధం రంగంలోకొచ్చింది. అదేంటంటే భౌతికమైన నియంత్రణ కంటే చాలా వేగంగా ప్రయాణించగల అక్షరం. అవునవును, ఈ పాయింట్ దగ్గరే మనం చరిత్రను కొంచెం డీప్గా చూడాలి. పవర్ ఎప్పుడూ తనను తాను కాపాడుకోవడానికి ఫోర్స్ మీద ఆధారపడుతుంది కదా. కరెక్ట్. కానీ ప్రింటింగ్ ప్రెస్ లాకతో ఆ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఒక కొత్త ఆలోచన ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే నెలలు పట్టేది. అవును, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పట్టేది. ఆ ఆలోచనను కాగితం మీద రాయాలంటే ఎవరైనా కూర్చుని నెలల తరబడి చేత్తో కాపీ చేయాలి కదా. దానికి తోడు ఆ ప్రాసెస్ అంతా మతపెద్దల కంట్రోల్లో ఉండేది. ఎగ్జాక్ట్లీ, వాళ్ల అనుమతి లేకుండా ఏదీ బయటకు వెళ్లేది కాదు. కాని ప్రింటింగ్ ప్రెస్ దానికొక వింతైన స్పీడ్నిచ్చింది. అనుమతులతో పని లేకుండా ఒక నగరంలో ప్రింటైన వందలాది పేపర్లు కొద్ది రోజుల్లోనే వేరే నగరాలకు చేరుకోవడం మొదలైంది. అంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యే విధానంలో ఉన్న ఆ లాజిస్టికల్ బ్రేక్ అనే జరిగిందన్నమాట. అవును, మాన్యువల్గా కాపీ చేసే పని తగ్గింది. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ స్పీడ్ చూసి అప్పటి అధికార యంత్రాంగం వెంటనే అలర్ట్ కాలేదు. మన సోర్సెస్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ మార్పును వాళ్లు మొదట్లో ఒక చిన్నపాటి అసంతృప్తిగా మాత్రమే చూశారని. నిజమే, వాళ్లు అదొక టెంపరరీ ఫేజ్ అనుకున్నారు. ప్రతి జనరేషన్లోనూ పవర్ని విమర్శించేవాళ్లుంటారు గదా, వాళ్లు కొన్ని రోజులు అరుస్తారు, తర్వాత వాటంతట అవే సద్దుమణుగుతాయి అని వాళ్ళనుకున్నారు. ఇది ఎంత పెద్ద మిస్కాల్క్యులేషన్! ఖచ్చితంగా, అది చాలా పెద్ద మిస్కాల్క్యులేషన్. ఎందుకంటే ఆ నాయకులు ఆ మార్పు వెనుకున్న స్కేర్ని అంచనా వేయలేకపోయారు. స్కేల్ అంటే ఆ స్ప్రెడ్ అయ్యే విధానం. అవును, ఒకప్పుడు ఎవరైనా విమర్శిస్తే అది ఆ ఊరికి మాత్రమే పరిమితమయ్యేది. దాన్ని సులభంగా ఐసోలేట్ చేసి అణిచివేసేవారు. కాని ఈ కొత్త టెక్నాలజీ వల్ల వచ్చిన ఈ పవర్ చిన్న విమర్శ కాదు. అది ఏకంగా వ్యవస్థల పునాదులనే కదిలించే ఒక నెట్వర్క్ లాగా తయారైంది. అవును, ఒకే ఐడియాని వందలాది మంది ఒకేసారి చదవడం అనేది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. వారు దీన్ని రియలైజ్ అయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్ఫర్మేషన్ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా. ఇక్కడే ఈ సోర్సెస్లోని మరొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ని మనం చూడాలి. ప్రజలు ఈ పుస్తకాలను చదవటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కూడా ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఎలా అంటే? వాళ్లు రోడ్ల మీదకొచ్చి ఆయుధాలతో హింసాత్మక తిరుగుబాటు చేయలేదు. దానికి బదులుగా వారు నిరంతరమైన ప్రశ్నల ద్వారా అధికారాన్ని నిలదీయడం స్టార్ట్ చేశారు. అవును, హింస లేకుండా కేవలం ప్రశ్నలతో పవర్ని క్వశ్చన్ చేయడం. ఇది నిజంగా ఒక పెద్ద ఇంటలెక్చువల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇదొక సైలెంట్ రివల్యూషన్ లాగా కనిపిస్తోంది. నిజమే. ఈ షిఫ్ట్ ఎలా జరిగిందో సోర్సెస్లోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు మరింత క్లియర్గా అర్థమవుతుంది. ముద్రణ రాకముందు యూనివర్సిటీలోని స్కాలర్స్ కూడా పైన ఉన్నవాళ్లు చెప్పింది వినడమే తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్స్ని క్రాస్ చెక్ చేసే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ లైబ్రరీలో తాళాలు వేసి ఉండేవి కదా. కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఒకే టెక్స్ట్ మల్టిపుల్ కాపీలుగా ప్రింట్ అయి అందరికీ చేరిందో ఆ స్కాలర్స్ వాటన్నింటినీ పక్కపక్కన పెట్టి పోల్చడం, తప్పుల గురించి చర్చించడం మొదలుపెట్టారు. పాత ఇంటర్ప్రిటేషన్స్ని ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశారు. అవును, ఇది కేవలం యూనివర్సిటీలకే పరిమితం కాలేదు. ట్రేడ్ జరిగే మార్కెట్లలో ప్రయాణికులు ఈ కొత్త కరపత్రాల గురించి పబ్లిక్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇళ్లల్లో కుటుంబ సభ్యులు కూడా చదివి చర్చించుకునే స్థాయికి వెళ్ళింది. ఖచ్చితంగా. ప్రింటెడ్ పేజీల్లో ఏముందో చదివి దాని అర్థమేంటో ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. మార్కెట్ స్క్వేర్స్లో డైనింగ్ టేబుల్స్ దగ్గర కూడా ఈ డిస్కషన్స్ జరగడమనేది అప్పటిదాకా ఎవరూ ఊహించను పరిణామం. ఈ కాంటెక్స్ట్లోనే మన సోర్సెస్లో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ని చెప్పారు. ఏంటది?
అధికారం ఎప్పుడూ దూరంపై ఆధారపడి జీవిస్తుంది అని. ఇది చాలా లోతైన పాయింట్. ఎందుకంటే అథారిటీ ఎప్పుడూ ఒక రకమైన మిస్టరీని, ఒక గ్యాప్ని మెయింటైన్ చేస్తుంటుంది. అది ఫిజికల్ దూరం కావచ్చు, లేదా నాలెడ్జ్ పరమైన దూరం కావచ్చు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్. పవర్ ఎప్పుడూ ఇన్ఫర్మేషన్కి ఉన్న యాక్సెస్ని కంట్రోల్ చేయడం ద్వారానే సర్వైవ్ అవుతుంది. జ్ఞానానికి సామాన్య ప్రజలకు మధ్య ఉన్న దూరం అధికారాన్ని ఎప్పుడూ సేఫ్గా ఉంచుతుంది. ఒక గ్రంథం యొక్క అసలైన మీనింగ్కి, దాన్ని గుడ్డిగా నమ్మే సామాన్యులకు మధ్య ఉన్న దూరం. అవును, దీన్ని మనం ఒక రకంగా భాషాపరమైన దూరంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే అంతకుముందు పుస్తకాలు కేవలం లాటిన్ లాంటి భాషల్లోనే ఉండేవి కదా. అది కూడా కొద్దిమంది మత పెద్దల దగ్గరే ఉన్నప్పుడు ఆ దూరం చాలా ఎక్కువగా ఉండేది. సామాన్యుడు తనకు ఏదైనా డౌటొస్తే ఆ పెద్దలను అడగాలే తప్ప సొంతంగా చదివి తెలుసుకునే ఛాన్స్ లేదు. ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వల్ల పుస్తకాలు స్థానిక భాషల్లో, అంటే వాడుక భాషల్లో ప్రింట్ అవడం మొదలైందో ఆ దూరం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. రైతులు, సామాన్య కార్మికులు కూడా డైరెక్ట్గా టెక్స్ట్ని చదివే అవకాశం వచ్చింది. జ్ఞానం నేరుగా సామాన్యుల గుమ్మం వద్దకు చేరింది. అంటే ఆ ఇంటలెక్చువల్ మరియు లింగ్విస్టిక్ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ అయిందో అప్పుడు న్యాచురల్గానే ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నమ్మాలి అనే ఫేజ్ నుంచి ఒక క్రాస్ క్వశ్చన్ చేసే ఫేజ్కి సొసైటీ మూవ్ అయింది. ఇందులో ఇలా రాసింది కదా, వాళ్ళెందుకలా చెప్పారు అని అడగడం మొదలుపెట్టారు. మరి ఈ రేంజ్లో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయి ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాక అప్పటి ప్రభుత్వాలు దీన్ని ఎలా ఫేస్ చేశాయి? వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే దీన్నిక ఇగ్నోర్ చేయలేని పరిస్థితి కదా. అవును, ఆ ఇగ్నోర్ చేసే ఫేజ్ ఎప్పుడో దాటిపోయింది. అప్పటిదాకా దీన్ని ఒక చిన్న ఇష్యూగా చూసిన నాయకులకు పరిస్థితి చేయి దాటిపోతోందని అర్థమైంది. తమ పునాదులు కదులుతున్నాయని. అందుకే వారు అర్జెంటుగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు కదా. అవును, ఈ మీటింగ్స్లో పాలకుల మధ్య చాలా సీరియస్ డిబేట్స్ జరిగాయి. వారిలో ప్రధానంగా 2 వర్గాలేర్పడ్డాయి. ఒక వర్గం ఏమన్నదంటే ఈ కొత్త ఆలోచనలను వెంటనే కంట్రోల్ చేయాలి, బ్యాన్ చేయాలి అన్నారు కదా. ఖచ్చితంగా కరపత్రాలను కాల్చేయాలి, రాసిన వాళ్లను కఠినంగా శిక్షించాలి అని వాదించారు. ఇది ప్యూర్గా అగ్రెసివ్ సెన్సర్షిప్ అప్రోచ్. ఇది తమ ఎగ్జిస్టెన్స్కి డైరెక్ట్ థ్రెట్ అని వాళ్లు ఫీలయ్యారు. అది చాలా స్టాండర్డ్ అథారిటేరియన్ రెస్పాన్స్. పవర్ ఎప్పుడూ ముందుగా కొత్త ఆలోచనలను నడిచివేయడానికి చూస్తుంది. కానీ ఈ సీక్రెట్ మీటింగ్స్కి సంబంధించి మన సోర్సెస్లో ఒక చాలా క్రూషియల్ మూమెంట్ గురించి రాశారు. అవును, ఒక సీనియర్ విద్యావేత్త చెప్పిన మాటలు. ఆ మీటింగ్లో ఆ అకాడమిక్ చెప్పిన మాటలు మొత్తం పర్స్పెక్టివ్నే మార్చేలా ఉన్నాయి. ఆయన చాలా స్పష్టంగా ఒక మాట అంటారు. బహుశా ప్రజలు అధికారాన్ని తిరస్కరించడం లేదేమో, బహుశా వారు కేవలం విషయాలను అర్థం చేసుకోవాలని మాత్రమే అడుగుతున్నారేమో. సెన్సార్షిప్ గురించి మాట్లాడుకుంటున్న గదిలో ఇలాంటి మాట రావడం చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నది కదా. అవును, అలాగే చాలా ప్రగాఢమైనది కూడా. ఆ మాట చెప్పినప్పుడు ఆ గదిలో అలుముకున్న సైలెన్స్ని మనం ఒక్కసారి ఊహించుకోవాలి. ఆ సైలెన్స్లోనే ఒక చేదు నిజం దాగి ఉంది. శతాబ్దాల తరబడి సంస్థలు, ప్రభుత్వాలు ప్రజల నుంచి కేవలం విధేయతను మాత్రమే ఆశించాయి. ఇది రూల్, మీరు ఎందుకు ఏంటి అని అడగకుండా ఫాలో అవ్వాలి, అంతే. కానీ చరిత్రలో బహుశా ఫస్ట్ టైం అథారిటీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఎందుకు ఫాలో అవ్వాలి అని ప్రజలు అడిగినప్పుడు నేను కమాండ్ చేస్తున్నాను కాబట్టి అనే ఆన్సర్ ఇక ఏమాత్రం పనిచేయదు. వారికి లాజికల్గా కన్విన్స్ అయ్యేలా ఒక సరైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇది అప్పటి నాయకులకు కేవలం రాజకీయపరమైన సవాల్ మాత్రమే కాదు, అదొక మేజర్ సైకలాజికల్ షాక్. ఆ సైకలాజికల్ షాక్ నుంచి బయటపడ్డం వాళ్ళకంత ఈజీ కాదు. ఒకసారి ఆ కాంటెక్స్ట్ని మనం విజువలైజ్ చేసుకుంటే, ఒకవైపు ప్రజలు కరపత్రాలు పట్టుకుని కొత్త ఐడియాస్తో వందలాది క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరోవైపు సమాధానం చెప్పలేక, అలాగని వాళ్ళని పూర్తిగా అణచివేయలేక నాయకులు సతమతమవుతున్నారు. ఈ పాయింట్ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ మరింత ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. పాత పద్ధతులను సమర్థిస్తూ కొందరు తమ సొంత కరపత్రాలు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అంటే కేవలం సెన్సార్ చేసే బదులు వాళ్లు కూడా అదే ప్రింటింగ్ ప్రెస్ని వాడి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో పవర్ అనేది 1-వే కమాండ్ స్టేజ్ నుంచి ఒక 2-వే కన్వర్జేషన్ వైపు షిఫ్ట్ అయినట్లు మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇదే ఈ మొత్తం ప్రాసెస్లో మనం నోట్ చేసుకోవాల్సిన టర్నింగ్ పాయింట్. అధికారం ఇకపై ఎత్తైన బాల్కనీలో నిలబడి మైక్లో అనౌన్స్మెంట్లు చేసే స్థాయిలో లేదు. అది కిందకు దిగివచ్చి సామాన్య ప్రజలతో సంభాషణ చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా. ఈ రీసెర్చ్ వర్క్లోని ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ ఏంటంటే, ఖచ్చితత్వం అనేది చర్చగా మారినప్పుడు పాత సంస్థలు ఫేస్ చేసే స్ట్రగుల్ వర్ణనాతీతమని.
వందలేళ్లుగా ఇదే అల్టిమేట్ ట్రూత్ అని చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ సడన్గా పబ్లిక్లో అదే ట్రూత్ మీద డిబేట్ జరుగుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తడబడ్డాయి. కాని వాళ్లకు వేరే ఆప్షన్ లేదు. వాళ్లు కూడా ఆ డిబేట్లో ఒక పార్టీగా మారాల్సొచ్చింది. ఈ డిబేట్ కల్చర్ ఎలా పెరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక చిన్న మూవ్మెంట్గా మొదలైన ఆ క్వశ్చనింగ్ ఫేజ్ నెమ్మదిగా ఒక పబ్లిక్ డిస్కోర్స్గా మారిపోయింది. పబ్లిక్గా ఓపెన్ లెటర్స్ రాయడం అనేది ఒక కొత్త ట్రెండ్గా మారిందప్పుడు. ఒక స్కాలర్ ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తే దానికి కౌంటర్గా పాలకుల తరపున మరో స్కాలర్ వివరణ ఇస్తూ ఇంకో పాంప్లెట్ రిలీజ్ చేయడం. ఆ తర్వాత దానికి మళ్లీ కౌంటర్ రావడం. ఇదంతా చూస్తుంటే అది కేవలం ఒక ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా ఒక ఇంటలెక్చువల్ బ్యాటిల్ గ్రౌండ్ లాగా తయారైంది. కొన్నిసార్లు ఈ చర్చలు శాంతియుతంగా జరగకపోవచ్చు, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు వచ్చుండొచ్చు, కాని ఇన్ఫర్మేషన్ ఫ్లో మాత్రం ఆగలేదు. అవును, ఎవరూ కాదనలేని విధంగా అప్పటికే సొసైటీ ఒక అడుగు ముందుకు వేసింది. ఖచ్చితంగా. ఈ కంటిన్యూస్ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రాసెస్లో అథారిటీ ఒక చాలా కఠినమైన పాఠాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంది. అదేమిటంటే, భౌతికమైన నియంత్రణ లేదా ఫోర్స్తో మీరు మనుషుల గొంతులను మాత్రమే కొద్దిసేపు అణచివేయగలరు. కాని ఒకసారి ప్రింటై 10 మంది చదివి వాళ్ల మనసుల్లో నాటుకుపోయిన ఐడియాని ఎప్పటికీ ఎరేస్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ. సోర్సెస్లో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన లైన్ ఉంది. ఒక పుస్తకాన్ని మీరు కాల్చేయవచ్చు, కానీ ఒకసారి చదివిన ఆలోచన మాత్రం ఒకరి మైండ్ నుంచి మరొకరి మైండ్కి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఈ బేసిక్ ట్రూత్ని అర్థం చేసుకోవడానికి అధికారులకు కొంత టైం పట్టిందనాలి. పుస్తకాలను కాల్చినంత మాత్రాన ఆలోచనలను తుడిచిపెట్టలేరు కదా. అవును, ఆ పాయింట్ వింటుంటే ఆలోచనల శాశ్వతత్వం గురించి ఇంతకంటే ఎఫెక్టివ్గా ఎవ్వరూ చెప్పలేరు అనిపిస్తుంది. ఒక ఐడియాకి ఉన్న రియల్ పవర్ అది. మరి రియాలిటీని యాక్సెప్ట్ చేశాక నాయకత్వ స్థాయిలో ఎలాంటి మార్పులొచ్చాయి? వాళ్ళు తమ ఓల్డ్ అప్రోచ్ని పూర్తిగా వదిలేయకపోయినా చాలా వరకు మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా గివప్ ఇచ్చారని మనం అనుకోలేం కదా. పవర్ని అంత ఈజీగా ఎవరో వదులుకోరు. అవును, వాళ్ళు గివప్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు అడాప్ట్ అయ్యారు. సర్వైవల్ త్రూ అడాప్టేషన్ అనిమాట. అప్పటిదాకా నోరు మూసుకుని మేం చెప్పింది చెయ్యండి అని కమాండ్ చేసిన నాయకులు ఇప్పుడు పర్సువేషన్కొచ్చారు. ఖచ్చితంగా. ప్రజలను తమ వాదనలతో ఒప్పించడానికి ప్రయత్నించారు. అంటే చర్చలను బ్యాన్ చేసి వాళ్లను వాళ్లు ఐసోలేట్ చేసుకునే బదులు ఆ చర్చల్లోకి యాక్టివ్గా ఎంటర్ అయ్యారు. తమ వర్షన్ని స్ట్రాంగ్గా వినిపించడం మొదలుపెట్టారు కదా. అవును, దీని మనం వారి వీక్నెస్గా చూడకూడదు. ఇది మనుగడ కోసం వాళ్లు చేసిన అడాప్టేషన్. ఈ సోర్సెస్ పదే పదే ఒక విషయం చెబుతున్నాయి. ఏంటది? ప్రజల మాట వినడానికి, వారి ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి నిరాకరించే ఏ అథారిటీ అయినా త్వరలోనే కొలాప్స్ అయిపోయి పబ్లిక్ సపోర్ట్ని పూర్తిగా కోల్పోతుంది. నిజమే. మారుతున్న టెక్నాలజీని, కొత్త ఐడియాస్ని యాక్సెప్ట్ చేసి ఆ డిస్కోర్స్లో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే హిస్టరీలో సర్వైవ్ అవుతాయి. ఖచ్చితంగా. ఇది చాలా ప్రొఫౌండ్ టేకవే. హిస్టరీని చూస్తే పవర్ డైనమిక్స్ ఎప్పుడూ ఒక స్టాటిక్ పొజిషన్లో ఉండవు. అవి ఇవాల్వ్ అవుతూనే ఉంటాయి. అడాప్టేషన్ లేదా అనుకూలత అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ప్రింటింగ్ ప్రెస్ హిస్టరీ మనకు క్లియర్గా చూపిస్తోంది. అవును, ఒకప్పుడు ఎలాంటి ప్రశ్నను సహించని అథారిటీ కేవలం తన సర్వైవల్ కోసం డిబేట్స్కి సిద్ధపడటం అనేది మేజర్ మైల్ స్టోన్. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ మీద ఉన్న మొనాపోలీ బ్రేక్ అయిపోయి నాలెడ్జ్ అందరికీ అందుబాటులోకి రావడం స్టార్ట్ అయింది. ఆలోచనలు చీకటి గదుల్లో మాత్రమే బందీ కాలేదు. అలాగే అధికారం ఏమాత్రం ప్రశ్నించబడకుండా మిగిలిపోలేదు. ఇదంతా చాలా ఆర్గానిక్గా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో జరిగింది. ఒక కొత్త బ్యాలెన్స్ వైపు సొసైటీ మూవ్ అయింది. మొత్తాయి 1. టెక్నాలజీ అనేది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు, అది పవర్ స్ట్రక్చర్స్ని సమూలంగా మార్చేసే ఒక ఫోర్స్. ఖచ్చితంగా. 2. ఇన్ఫర్మేషన్ మీద కంట్రోల్ పోయినప్పుడు అథారిటీలు పాత డిక్టేటర్షిప్ అప్రోచ్ని వదిలేసి కన్వర్జేషన్లోకి రావాల్సిందే. అవును, అది తప్పనిసరి. 3. పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడూ బ్లైండ్గా రివాల్ట్ చేయరు. లాజికల్ క్వశ్చనింగ్ ద్వారా సిస్టమ్ని అకౌంటబుల్గా మార్చగలరు. ఈ ఫ్యాక్ట్స్ని యాక్సెప్ట్ చేసి వాటికి తగ్గట్టుగా తమను తాము మలుచుకున్నప్పుడే ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ లాంగ్ రన్లో మనుగడ సాగిస్తాయి. ఇది చాలా కాంప్రహెన్సివ్ సమ్మరీ అండి. అవును. ఇన్ఫర్మేషన్కున్న పవర్ ఏంటో, అది ఇన్స్టిట్యూషన్స్ని ఎలా షేప్ చేస్తుందో ఈ చర్చ ద్వారా మనం చాలా డీటెయిల్డ్గా అన్పాక్ చేశాం. ప్రింటింగ్ ప్రెస్ క్రియేట్ చేసిన ఈ రాడికల్ చేంజ్ నాయకత్వాన్ని ఎలా రీడిఫైన్ చేసింది అనేది హిస్టరీలో ఎప్పటికీ ఒక ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్గానే మిగిలిపోతుంది. అవును. ఇక ఈనాటి ఈ లోతైన విశ్లేషణని ముగించే ముందు ఇదంతా వింటుంటే నా మైండ్లో మెదిలిన ఒక థాట్ని షేర్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి.
శతాబ్దాల క్రితం కేవలం కాగితం మీద ప్రింటైన అక్షరాలు నెమ్మదిగా ప్రయాణించి ఆనాటి భారీ అధికార వ్యవస్థలని దిగవచ్చి సమాధానం చెప్పేలా చేశాయి కదా. అవును, చేశాయి. మరి నేటి ఈ డిజిటల్ యుగంలో క్షణాల్లో